హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ రాజారాం కంచుకుంటా. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం 5వ వీడియో. ఈ వీడియోలో మనము త్రూ అవుట్ అనే ప్రిపోజిషన్ గురించి తెలుసుకుందాము. త్రూ అవుట్ అనే ప్రిపోజిషన్ ఎప్పుడు వాడాలి? యూస్ టు ఎంఫసైజ్ దట్ సంథింగ్ అకర్స్ వితౌట్ ఇంటరప్షన్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ద ఎండ్ ఆఫ్ ఎ పర్టికులర్ టైం ఫ్రేమ్ ఆర్ ఈవెంట్. ఏదైనా ఒక టైం ఫ్రేము మొదటి నుండి చివరి వరకు, లేదంటే ఏదైనా ఒక సంఘటన ప్రారంభం నుండి చివరి వరకు కొనసాగే మరొక చర్యను వివరించడానికి ఉపయోగిస్తారు. ఆ చర్య ఎలా కొనసాగాలి? నిరంతరాయంగా. సో యూస్ టు ఎంఫసైజ్ దట్ సంథింగ్ అకర్స్ వితౌట్ ఇంటరప్షన్. ఏదైనా నిరంతరాయంగా కొనసాగే చర్య, ఆ చర్య ఎప్పుడు కొనసాగాలి? నిరంతరాయంగా ఏదైనా ఒక టైం ఫ్రేమ్ ప్రారంభం నుండి చివరి వరకు, లేదంటే ఏదైనా ఒక చర్య లేదంటే సంఘటన ప్రారంభం నుండి చివరి వరకు నిరంతరాయంగా కొనసాగే మరొక చర్యను వివరించడానికి త్రూ అవుట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. ద రెయిన్ పోర్డ్ త్రూ అవుట్ ద నైట్. త్రూ అవుట్ ద నైట్ అంటే రాత్రి మొత్తము, రాత్రంతా వర్షం కురుస్తూనే ఉంది, లేదంటే రాత్రంతా వర్షం కురిసింది. అంటే రాత్రి ప్రారంభమైనప్పటి నుండి రాత్రి ఎండ్ అయ్యే వరకు ఆ టైం ఫ్రేమ్ మొత్తము బిగినింగ్ టు ఎండ్ కురిసింది వర్షము. ఓకే, నెక్స్ట్ ద ఫ్యామిలీ లాఫ్డ్ త్రూ అవుట్ ద మూవీ. త్రూ అవుట్ ద మూవీ అంటే ఇక్కడ మూవీ ప్రారంభం నుండి చివరి వరకు, సినిమా ప్రారంభం నుండి చివరి వరకు ద ఫ్యామిలీ లాఫ్డ్. ఏ చర్య జరిగింది? ఫ్యామిలీ అంతా నవ్వారు. ఓకే, సో ఇలా ఈ పర్టికులర్ ఈవెంట్ టైం ఫ్రేము, ఓకే, మూవీ అనేది మొదలైనప్పటి నుండి ఆ చివరి వరకు ఆ టైం ఫ్రేమ్ మొత్తము ఫ్యామిలీ నవ్వుతూనే ఉన్నారు, ఫ్యామిలీ అంతా నవ్వారు. ఓకే, నెక్స్ట్ హీ స్టడీడ్ త్రూ అవుట్ ద వీకెండ్. వీకెండ్ అంటే మేబీ సండే అనుకోండి. అతడు వారాంతం అంతా అంటే మొత్తము వీకెండ్ ప్రారంభం నుండి వీకెండ్ చివరి వరకు చదివాడు కంప్లీట్గా. హీ స్టడీడ్, అతడు వారాంతం అంతా చదువుకున్నాడు. వీకెండ్ అనే టైం ఫ్రేమ్ ప్రారంభం నుండి ఎండ్ వరకు జరిగిన చర్య ఏంటి? అతను చదువుకున్నాడు. ఓకే, నెక్స్ట్ ద బేబీ స్లెప్ట్ పీస్ఫుల్లీ త్రూ అవుట్ ద నైట్. అంటే ఏంటి? త్రూ అవుట్ ద నైట్ అంటే రాత్రంతా. ద బేబీ స్లెప్ట్ పీస్ఫుల్లీ, రాత్రంతా పాప ప్రశాంతంగా నిద్రపోయింది. ఓకే, సో ఇక్కడ రాత్రంతా జరిగే మరొక చర్య ఏంటి? మరొక పని బేబీ స్లెప్ట్ పీస్ఫుల్లీ, పాప ప్రశాంతంగా నిద్రపోవడము. నెక్స్ట్ ద స్టూడెంట్స్ వర్ అటెంటివ్ త్రూ అవుట్ ద టీచర్స్ లెక్చర్. టీచర్స్ లెక్చర్ అంటే టీచర్ పాఠం చెప్పేటప్పుడు. త్రూ అవుట్ ద టీచర్స్ లెక్చర్ అంటే టీచర్ పాఠము చెప్పడం మొదలుపెట్టినప్పటి నుండి చివరి వరకు. స్టూడెంట్స్ వర్ అటెంటివ్, ఉపాధ్యాయుడు పాఠం చెప్పడం మొదలుపెట్టినప్పటి నుండి చివరి వరకు విద్యార్థులు చాలా శ్రద్ధతో ఉన్నారు, శ్రద్ధతో వింటున్నారు. ఓకే, నెక్స్ట్ ద ఫ్లవర్స్ బ్లూమ్డ్ బ్యూటిఫుల్లీ త్రూ అవుట్ ద స్ప్రింగ్. స్ప్రింగ్ అంటే ఏంటి? ఇక్కడ వసంతకాలం. వసంతకాలం ప్రారంభమైనప్పటి నుండి వసంతకాలం ఎండ్ అయ్యే వరకు. త్రూ అవుట్ ద స్ప్రింగ్ అంటే వసంతకాలం అంతా ప్రారంభం నుండి చివరి వరకు జరిగే మరొక చర్య ఏంటి? నిరంతరాయంగా ద ఫ్లవర్స్ బ్లూమ్డ్ బ్యూటిఫుల్లీ, పువ్వులు అందంగా వికసించాయి. ఓకే,
సో, ఇలా ఏదైనా పర్టిక్యులర్ టైమ్ ఫ్రేమ్ ప్రారంభం నుంచి చివరి వరకు, లేదంటే ఏదైనా ఒక సంఘటన ప్రారంభం నుండి చివరి వరకు నిరంతరాయంగా ఏదైనా మరొక చర్య కొనసాగుతూ ఉంటే, ఆ చర్యను వివరించడానికి మనము త్రూఅవుట్ అనే ప్రిపోజిషన్ ఉపయోగిస్తాము. సో, ఈ విధంగా మీరు త్రూఅవుట్ అనే ప్రిపోజిషన్ వాడి మరికొన్ని సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. అప్పుడు మీకు త్రూఅవుట్ అనే ప్రిపోజిషన్ బాగా గుర్తుండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.